పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనము మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము చదువుతున్నాము. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. పేజీ నెంబరు 33, కొత్త నిబంధన. యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహములు ఆయనను వెంబడించెను. జనులు గుంపులుగా చూసి వారు తమకు ఇరుకు కలిగినందుకు చిన్న దొన ఒకటి తనకు సిద్ధం చేయవద్దని ఆయన తన శిష్యులతో చెప్పారు. ఎన్నో వచ్చిన ఇప్పుడు 11వ వచనంలో చూడండి. అపవిత్రాత్మను పట్టినవాడు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేశాను. ఎంతవరకు చెప్పినాను? ఎన్ని వచనాల వరకు? కరెంట్ లేదు, ఇది వెలుగుతుంది. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, దయగల దేవ, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తున్నామన్న ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయం నుంచి ఇంతవరకు కాపాడినందుకు స్తోత్రములు చెప్పుకుంటున్నాం తండ్రి. మరి పాటల్లో ప్రభా మీరు మాకు సాయం చేసినందుకు స్తోత్రం. ఇంకా ప్రభా వచ్చిన వాళ్ళందరూ కూడా పాటలు మంచిగా నేర్చుకొని ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆదరించి హెచ్చించి పూజించడానికి మీ బిడ్డలకు కావాల్సిన మీ ఆత్మ సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపండి. చదువుకున్న వాక్యాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. లేని వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించారు. ఈ వాక్యాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా వెళ్లకుండా మీ దీవెన ఆశీర్వాదములతో మీరు రక్షణ ఆనందములతో తిరిగి వెళ్ళేటట్టు మీరే కృప అనుగ్రహించమని బలైన దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు. మత్తయి సువార్త తండ్రి 10:20 జ్ఞాపకం చేసుకొని నిర్గమకాండం 4:12 నా పక్షంలో జ్ఞాపకం చేసి మీ లేఖనాలు మాకు దయచేసి మీ లేఖనాలు ఆధారం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృప అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని హెచ్చించుతూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ఇప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11 verse 11. అపవిత్రాత్మలు పట్టినవాడు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేశారు. చూసారండి, అపవిత్రాత్మలు పట్టినవాడు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నువ్వు దేవుని కుమారుడవని కేకలు వేసి చెప్పాను. అపవిత్రాత్మ అంటే తెలుసు కదా మనందరికీ. అపవిత్ర అంటే ఏంటి? అపవిత్రాత్మ అంటే దెయ్యం, సైతాన్. అపవిత్రాత్మ అంటే ఎందుకు అపవిత్రాత్మ అని పేరు పెట్టాడంటే దేవుడు మరి ఈ ఆత్మలను ఈ సమస్త సృష్టిని ఆయనే సృష్టించాడు. అయితే అపవిత్రాత్మ కాకమునుపు ఆ ఆత్మ ఎలాంటిదంటే అది పరిశుద్ధ ఆత్మ.
పరిశుద్ధ ఆత్మతో కూడిన ఆ ఒక అపవిత్రాత్మ ఏమైందంటే దేవునికి అవిధేయత చూపి అపవిత్రాత్మ అయింది. ఈ లోకంలో చాలామంది కూడా దేవుడు మనుషులను సృష్టిస్తాడు. ప్రసంగంధం 7వ అధ్యాయం 29వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవుడు యథార్థవంతులుగా మనుషులను సృష్టించను, నరులను సృష్టించను, కానీ వాళ్ళు ఈ విధమైన తంత్రములు కల్పించుకొని చెడిపోయిరి అని రాయబడింది. అంటే చూడండి, మనం చిన్న పిల్లల్ని చూడండి, ఎంతో చక్కగా ఉంటారన్నమాట. వాళ్ళ స్కిన్ కానీ, వాళ్ళ ఒక మరి ఐ కానీ, వాళ్ళ చేతులు కానీ ఎంతో చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కళ్ళు, చిన్న చిన్న ముక్కు, చిన్న చిన్న చెవులు, వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా చూడటానికి చాలా అందంగా ఉంటారన్నమాట. అయితే అలాంటి వాళ్ళు పెద్దగా లోపల ఏమైపోతారు, వాళ్ళు అన్నీ కూడా మరి వాళ్ళకు మాటలు ఎట్లా వస్తుంటాయో, తర్వాత మరి వాళ్ళకు చూపులు ఎట్లా మారిపోతాయో, వాళ్ళ మాటలు ఎట్లా మారిపోతాయో, ఇవన్నీ కూడా మనం అసలు ఆశ్చర్యం అన్నమాట. ఎవరు కూడా ఏ తల్లిదండ్రులు కానీ, ఎక్కడ స్కూల్లో కానీ, ఏ పాఠ్యాలు కానీ మరి బూతులు మాట్లాడని చెప్పరు, చెడ్డ మాటలు ఆడమని చెప్పరు, మరి గొడవ పడమని చెప్పరు, తర్వాత మరి అబద్ధాలు చెప్పమని ఎవరు కూడా చెప్పరు. కానీ వాళ్ళకు ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయి అంటే వాళ్ళ స్వభావిక సిద్ధం, నేచురల్. చూడండి, స్వభావం అనేది అపవిత్రమైంది. కారణము మరి మొదటి మనుషుడైన ఆదాము ద్వారా దేవుని ఆజ్ఞ అతిక్రమించి మనుషులందరూ కూడా ఏమైపోయినారు, పాపులైపోయినారు, దేవునికి దూరం అయిపోయినారు, దేవుని సన్నిధి కోల్పోయినారు. దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు అయిపోయినారు. దేవుడు ఎక్కడున్నారో ఎవరికి కూడా తెలియదు. దేవుడు ఎట్లుంటాడో కూడా వారికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఈ లోకంలో దేవుడు అంటే అందరూ కూడా దేవుళ్ళే అని అంటారు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే మరి 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తారు. 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్తారు, మంచిదే. మరొక 1000 మంది పేరు చెప్తారు. ఎవరైనా 1000 మంది దేవతల పేరు చెప్పండి, 1000 మంది దేవుళ్ళ పేరు చెప్పండి, ఎవరు కూడా చెప్పలేరు. అంతే అంటారన్నమాట. చూడండి, మరి కవి ఏమన్నాడంటే, కవి చేత పుట్టెను, రవి చేత చచ్చెను. కవి అంటే మనిషి, రవి అంటే సూర్యరశ్మి అనమాట. ఆ సూర్యరశ్మి మరి ఏ మొక్క ఉండదు అక్కడ, ఎలాంటి చెట్టు ఉండదు, కానీ కవి ఇట్లా ఊహిస్తాడనమాట. ఊహించుకొని రాస్తాడు. రాసిన తర్వాత మరి ఎండ వచ్చినప్పుడే పంపరంగా ఎండ కొడుతుందని వెళ్ళిపోతాడు. చూసారండి, ఇక్కడ మరి కవి చేత పుట్టెను, రవి చేత చచ్చెను. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క మనుషులందరూ కూడా దేవునికి దూరం అయిపోయి అపవిత్రులైపోయినారు, అపవిత్రంగా మరి మారిపోయినారు. అయితే ఇక్కడ మనం చదువుకునే ఈ యొక్క ఆత్మ ఏమైపోయింది, అపవిత్రాత్మ ఆయనను చూడగానే ఏమైపోయిందంటే సాగిలపడి నీవు దేవుని కుమారుడని కేకలు వేసి చెప్పాను. చూడండి, అపవిత్రాత్మ అంటే దేవునికి ఇష్టం లేదు. మరి అపవిత్రాత్మ అంటే కూడా దేవుని మనసు కానీ, దేవుని మాటలు కానీ ఏమాత్రం కూడా ఇష్టపడదు. అలాంటి అపవిత్రాత్మ ఇక్కడ యేసు ప్రభుని చూసిన వెంటనే మరి సాగిలపడింది. అక్కడ సిచ్యువేషన్ ఎట్టుందంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ ప్రాంతం వచ్చాడు. ఆ ప్రాంతం వచ్చేలోపట చూడండి, 7వ వచనంలో రాయబడింది, యేసు తన శిష్యులతో కూడా సముద్రంలో వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప సమూహమును ఆయనను చూసి వెంబడించెను. సముద్రం ఒడ్డున యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకాన్ని ఉండడు. ఆయన సముద్రంలో మరి ఒడ్డున సముద్ర ప్రాంతాల్లో ఆయన ప్రయాణం చేసేవాడు. ఎందుకు సముద్ర ప్రాంతంలో ప్రయాణం చేసేవాడు అంటే, మరి పూర్వకాలం మనుషులందరూ కూడా ఎక్కడ వాటర్ ఉంటే అక్కడనే వాళ్ళు నివసించేవాళ్ళన్నమాట. ఎందుకంటే మనిషికి జీవనాధారమైనది నీరు కనుక, నీరు లేనిది మనుషులు బ్రతకలేరు, జంతువులు బ్రతకలేవు. వాళ్ళు ఏమాత్రం కూడా మరి ఏ పని చేయాలన్నా కానీ వారికి కుదరదు. అందుకే ఇప్పుడు పూర్వకాలం మనుషులందరూ కూడా సముద్రం ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్ళు, నదులు ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే ఇక్కడ సముద్రము ఎంట యేసు ప్రభు వెళ్తున్నప్పుడు అక్కడ గొప్ప సమూహం ఆయనను వెంబడించింది. అంత మాత్రమే కాదు, యూదయ తర్వాత యెరూషలేము నుంచి తర్వాత మరి దాదాపు 6 ప్రాంతాల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆడ దర్శించడానికి వస్తారన్నమాట. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ కూడా యేసు ప్రభు కాడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా స్వస్థపరుస్తాడు, వారికి సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. మనిషికి ఎప్పుడు సంతోషం వస్తుందంటే, వారికి ఒక జబ్బు ఉంది అనుకోండి, ఒక జ్వరం ఉంది, ఒక కడుపు నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, అది బాగైతే ఏమైపోతుంది, వాళ్ళకు సంతోషం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి వ్యాధులు ఎన్నో కూడా బాగుపరిచాడు యేసు ప్రభు. ఎంతమందికి బాగుపరిచాడు అంటే, మరి అక్కడ ఆల్రెడీ ఒక సమూహము యేసు ప్రభు వారిని వెంబడిస్తుంది. చూడండి, 7వ వచనం చదవండి. 7వ వచనం, మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. యేసు తన శిష్యులతో కూడా సముద్రంలోకి వెళ్ళగా
గలిలే నుండి వచ్చిన గొప్ప జన సమూహము, చూడండి, గలిలే నుండి వచ్చిన గొప్ప సమూహము ఆయనను వెంబడిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరు వెంబడించారు? యూదయ, యెరూషలేము. ఆ తర్వాత ఇంకెవరు? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినది తూరు సీదోనుల పట్టణం నుండి, మరి యోర్దాను అవతల నుండి, మొత్తము 6 ప్రాంతాల నుంచి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. అయితే ఇప్పుడు చాలా యేసుక్రీస్తు ప్రభువారు చాలా బిజీలో ఉన్నాడు. చాలామంది ఆయన వెంట తిరుగుతున్నారు. మరి ఆయనను స్వస్థపరచాలని, యేసు ప్రభువారు మమ్మల్ని స్వస్థపరచాలని వారి వారి రోగాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని సమీపిస్తున్నారు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారిని సమీపిస్తున్నప్పుడు మరి శిష్యులు చుట్టూ వాళ్ళే యేసు ప్రభు మీద పడకండిని చాలామంది యేసు ప్రభుకు అడ్డం చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి సమయంలో యేసు ప్రభువారు ఇలాంటి బిజీలో ఉన్నప్పుడు అక్కడ అపవిత్రాత్మ పట్టిన వాడు ఏం చేసినాడంటే, ఇక్కడ ఏమంటున్నాడు? యేసు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి చెప్పాడు. ఎవరు చెప్తున్నారు? గట్టిగా చెప్తున్నాడు. చూడండి, 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి. అపవిత్రాత్మ పట్టినవాడు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని, చూడండి, దేవుని కుమారుడు అని కేకలు వేశాడు. ఆయన ఎదుట సాగిలపడ్డాడు. సాగిలపడటం అంటే మరి మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే సాగిలపడాలి. సాగిలపడి మరి మనం చెప్పుకున్నప్పుడే దేవుడు ఇక్కడ మరి దేవుని ఎదుట ఈ యొక్క అపవిత్రాత్మ సాగిలపడి మరి ఆయనకు చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి చెప్పాడు. అక్కడ చాలామంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అయిన దేవుడు అని ఎవరు కూడా మరి ఆయనను అనటం లేదు, గుర్తించడం లేదు, ఎవరు కూడా చెప్పడం లేదు. కానీ ఇక్కడ అపవిత్రాత్మ వచ్చి సాగిలపడి ఆయనను నువ్వు దేవుని కుమారుడు అని చెప్తుంది. అంటే సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తుంది, సాగిలపడి దేవుని కుమారుడు అని చెప్తుంది. చూడండి, యేసుక్రీస్తు ఎదుట మరి దెయ్యాలే సాగిలపడుతున్నాయి అన్నమాట. చూడండి, దెయ్యాలంటే చాలామంది ఈ లోకంలో భయపడతారు. దెయ్యాలంటే చాలామంది భయపడతారు. కానీ దెయ్యాలు కూడా దేవుని మాట వినకపోవటం వల్లనే అవి దెయ్యాలుగా మారినాయి. దెయ్యాలంటే మరి ఇతరులకు నష్టపరిచేటివి ఆలోచనలు, మరి ఇతరులకు నష్టపరిచే కార్యాలు చేసేవాళ్ళే దెయ్యాలు. ఇతరులకు మరి బాధపరిచే పనులు చేసేవాళ్ళే దెయ్యాలు. అయితే చూడండి, ఇక్కడ మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి మరి ఇక్కడ సైతాను అంటే దెయ్యం, అపవిత్రాత్మ దేవుని ఎదుట సాగిలపడింది. చూడండి, ఇంకా మరి యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఎవరు సాగిలపడ్డారని మనం చూసినట్టయితే చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపలను కనులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారియు దేవుడగు ప్రభు పరిశుద్ధుడని మానక రాత్రింబగుల్లో చెప్పుచుండెను. తర్వాత చూడండి, 9వ వచనం చదవండి. 9:10. ఆ సింహాసనమందు ఆసీనుడైండి యుగయుగములు జీవించున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వానికి సాగిలపడి యుగయుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టే శ్రవింపబడెను అని చెప్తుంది. చూడండి, ఇక్కడ ఈ యొక్క మరి పరలోకంలో దేవుని కూడా మరి 24 పెద్దలు కూడా ఏం చేశారు? ఇక్కడ సాగిలపడి దేవుని ఎదుట సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే సాగిలపడటం అంటే మరి దేవుణ్ణి ఆరాధించడానికి ముందు చేసే పని సాగిలపడటం అన్నమాట. చూడండి, ఇక్కడ మరి అంత మాత్రమే కాదు, 5వ అధ్యాయము ఇక్కడ 10వ వచనం చదవండి. 5వ అధ్యాయం 10వ వచనములు కూడా ఇక్కడ ఏమంటున్నాడు? ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ
ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసితివని, కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. చూసారండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు కొత్త పాట పాడుచున్నారు. దేవుణ్ణి ఆరాధించడం అంటే కొత్త పాట. కొత్త పాట అంటే మనం దేవుణ్ణి ఆరాధించడం. ఇక్కడ మనకు పాటల బుక్కులలో చాలా పాటలు ఉన్నాయి, కానీ బైబిల్లో కూడా కీర్తన గ్రంథాలన్నీ కూడా పాటలే అన్నమాట. కనుక మనము ఆ పాటలు పాడలేక మరి ఆ రాగం రాక మనము దాన్ని చదువుతాము. కానీ చూడండి, ఇక్కడ మరి పరలోకంలో మరి దేవుని ఎదుట వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త పాట పాడుచున్నారు. మనము వారం ఆరాధించినట్టు ఆరాధించకూడదు దేవుని. అంటే దేవుడు ఆ వారము దేవుని వాక్యం ద్వారా ఎట్లా మనల్ని సంధిస్తాడో, ఏ విధంగా మనల్ని దేవుని సన్నిధిలో మనల్ని దేవుడు నడిపిస్తాడో, ఆ విధంగా మన వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చదవండి. ప్రకటన 19:4వ వచనంలో దేవుని ఎదుట వాళ్ళు సాగిల పడినట్టు మనం అక్కడ చదువుతాము. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులు సాగిలపడి ఆమెన్ ప్రభును స్తుతించుడని చెప్పుచు సింహాసనాసనుడు దేవునికి నమస్కారం చేసిరి. చూసారండి, మరి ఆ 4 జీవులు ఏం చేశారంటే దేవుని ఎదుట సాగిలపడ్డారు. మనము చాలామంది ఆరాధిస్తున్నప్పుడు కూడా మరి కూర్చొని ఆరాధిస్తారు. అంటే కూర్చొని ఆరాధించడం తప్పని కాదు, కానీ అయితే దేవునికి మనము మరి ప్రాధాన్యత, అంటే దేవుడు ఎంత గొప్పవాడు అని మనం తెలుసుకున్న వారమైతే మరి ఆ విధంగా మనము దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆ తర్వాత 10వ వచనం చదవండి. 19:10లో కూడా ఇక్కడ ఏమంటున్నాడు? అందుకు నేను అతడికి నమస్కారం చేయటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి. చూడండి, ఇక్కడ ఎవరు సాగిలపడుతున్నాడంటే మరి యోహాను సాగిలపడుతున్నాడు. ఎవరికి సాగిలపడుతుందో ఆ ఒక సిచ్యువేషన్ అంతా కూడా మరి చూపిస్తుంది దూత యోహానుకు. అయితే అతడు మరి నేను సాగిలపడగా, అయితే ఏమంటాడు ఆయన? వద్దు సుమి, దేవునికే నమస్కారం చేయండి. చూడు, కంటిన్యూషన్ చేయనా అదే మాట. 10వ వచనము 19:10 అతడు వద్దు సుమి, నేను నీతో యేసును గురించిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతో సమదాసుడును దేవునికి నమస్కారం చేయను అంటున్నాడు. చూడండి, ఇక్కడ దేవునికే నమస్కారం చేయము. ఈ లోకంలో మరి దేవదూత పరలోకంలో మరి ఈ యొక్క 24 పెద్దలు 4 జీవులు కోట్ల దేవదూతలు దేవుణ్ణి ఈ విధంగా ఆరాధిస్తున్నారని యోహానుకు మరి పరలోకం అంతా కూడా చూపిస్తున్నారు. పరలోకం అంటే మన భూలోకాలు సరిపోవు. మన భూలోకాలు ఎన్ని లోకాలు అయినా కానీ పరలోకానికి సరిపోవు. చాలా పెద్ద లోకం. పరలోకం అంటే ఎక్కడ ఉంది? ఆకాశం, కనపడే ఆకాశం. మనకు కనపడే ఆకాశం, దాని తర్వాత ఇంకొక ఆకాశము, ఆ తర్వాత 3వ ఆకాశం. చూడండి, ఆకాశం కిందనే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆకాశం కిందనే భూమి ఉంది, తర్వాత సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సూర్యుడే చాలా పెద్ద అని చెప్తారు సైంటిస్టులు. సూర్యుడు ఎంత పెద్దవాడంటే మరి సూర్యుడిలో ఏదన్నా ఒక క్రాక్ అంటే కొన్నిసార్లు వర్షాలు పడక మరి నేరడి అది నల్ల మట్టి నేల ఏమవుతుంది? పెద్ద క్రాకులు వస్తాయి అన్నమాట, చీలిపోతాయి నేలంతా. అంటే దాంట్లో చిన్న మనం బొటానీలు తర్వాత పల్లీలు వేసామనుకో కనపడతాయినా? అంటే ఇప్పుడు సూర్యుల్లో కూడా అలాంటి క్రాకులు ఏర్పడినప్పుడు మనలాంటి భూమి లాంటి ఆకారాలు, భూమి లాంటి పరిమాణం గల ఈ భూగోళాలు 100 వేయొచ్చంట. చూడండి, 100 భూములు ఒక క్రాకులోనే పడతాయి. అంటే సూర్యుడు అంత పెద్దగా ఉంటాడు అనమాట. సూర్యుడు అంత పెద్దగా ఉంటే మరి ఇంకా దానికన్నా పైకి ఉండేటివి చుక్కలు, స్టార్స్. మరి సూర్యునికన్నా పెద్దవి అనమాట, సూర్యునికన్నా పెద్దవి. చూడండి, ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఆకాశం కిందనే ఉన్నాయి. మరి ఇవే ఇంత పెద్దగా ఉంటే మరి ఆకాశము పరిమాణం, సూర్యుని పరిమాణం మనకు కనపడుతుంది ఒక గోళంలాగా, చంద్రుని పరిమాణం కనపడుతుంది, కానీ ఆకాశ పరిమాణం ఎవరికి కూడా కనపడదు. అయితే కనపడే ఆకాశము, దాని తర్వాత ఆకాశం, ఆ తర్వాత 3వ ఆకాశం, అక్కడ
అక్కడ ఉంటుంది అన్నమాట పరలోకం. ఆ పరలోకం ఎంత పెద్దదనేది కూడా ఎవరికి తెలియదు. కనపడే ఆకాశమే, దాని హైట్ కూడా ఇంతవరకు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇలాంటి ఆకాశంలో ఉన్న ఆ పరలోకాన్ని అంతా కూడా యోహానుకు మరి చూపిస్తున్నాడు దేవదూత. మరి ఇంత గొప్ప వ్యక్తి ఇంత ప్రదేశాలు చూపిస్తున్నాడు, దేవుని ఎట్లా ఆరాధిస్తున్నారు, 4 జీవులు మరి కోట్ల దేవదూతలు ఈ విధంగా ఆరాధిస్తున్నారని అతడు ఆశ్చర్యపోయి ఇంప్రెస్ అయ్యి మరి ఆయనకు నమస్కారం చేయాలని సిద్ధపడినప్పుడు ఈ దూత ఏమంటుంది, వద్దు సుమి, దేవునికే నమస్కారం చేయి. చూడండి, ఈ లోకంలో మనుషులు ఏదైనా గొప్ప కార్యం చేసే లోపల వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకు నమస్కారం చేస్తే వాళ్ళు అంగీకరిస్తారన్నమాట. కానీ ఇక్కడ దేవదూతలు కూడా మరి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మరి దేవదూతలు కూడా తీసుకోలేదు. అది మనం గమనించాలి. ఈ లోకంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానము మరి ఏ మనుషులు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే మన భారతదేశంలో దేవుడు అంటే చాలా భక్తి అన్నమాట. చాలా భక్తిగా ఉంటారు, నిష్ఠ గరిష్టలుగా ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని చాలా వెనక పెడతారు అన్నమాట. దేవుని వెనక పెడతారు. పాఠ్య పుస్తకాల్లో ఏముంటాయన్నా, పాఠ్య పుస్తకాల్లో ఫస్ట్ ఎవరిని పెడతారు, తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే ఫస్ట్ తండ్రిని పెట్టారు, తల్లిని పెట్టారు, గురువుని పెట్టారు, లాస్ట్లో దేవుని పెట్టారు అన్నమాట. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఫస్ట్ అంటే దేవుని గణపరిచే విధానము మరి ప్రజలకు తెలియదన్నమాట. దేవుని గణపరచడం అంటే మరి గుళ్ళు కట్టడం, చర్చి కట్టడం, మసీదు కట్టడం, మరి దేవునికి కానుకలు ఇవ్వటం అనుకుంటారు. అది కాదు. అంటే దేవుణ్ణి నీ జీవితంలో మొదటి స్థానంగా మొదటిగా ఆయనకు గుర్తించాలి. ఆయనే మరి నాకు మొదట, ఆయన తర్వాతనే ఈ లోకంలో ఎవరైనా సరే, తండ్రి అయినా, తల్లి అయినా, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, మరి ఎవరైనా ఆయన తర్వాతనే అని ఎవరైతే గుర్తిస్తారో అదే నిజమైన ఆరాధన. కనుక మనం దేవుని గొప్పతనాన్ని గుర్తించినప్పుడే ఈ యొక్క అపవిత్రాత్మ ఏమైపోయింది, మరి నువ్వు దేవుని కుమారుడు అని కేకలేసి చెప్తున్నావు. చూడండి, మరి ఎందుకు ఆ విధంగా అపవిత్రాత్మ దేవుని కుమారుడు, అంతమంది అక్కడ 1000 మంది ఉన్నారు, మరి 6 ప్రాంతాల నుంచి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారిని గొప్ప సమూహంగా వెంబడిస్తున్నారంటే మరి పరలోకంలో దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నారని సైతాను మనకన్నా ముందే తెలుసు అనమాట. చూడండి, దేవుని వాక్యంలో మరి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములను పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుండేదను, మేఘముల మీద ఎక్కుదును, మహోన్నతునితో సమానునిగా నన్ను చేసుకుందును అని నీ మనసులో అనుకుంటివి కదా. చూసాడు ఇక్కడ పరలోకంలో కూడా ఎవరున్నారంటే మరి దేవుని దూతలు ఉన్నారు. ఆ తర్వాత కెరాపులు, సెరూపులు, 24 పెద్దలు, 4 జీవులు ఉన్నారు. అయితే వాటిలో ముఖ్యమైన దూతలు 3. వాళ్ళు ఎవరంటే గాబ్రియెల్, తర్వాత మికాయేలు, లూసిఫర్. గాబ్రియెలు, మికాయేలు, లూసిఫర్. అయితే లూసిఫర్ పని ఏదంటే దేవుణ్ణి ఆరాధించడమే అని పని. దేవుణ్ణి ఆరాధించే లూసిఫర్ ఏమైపోయింది, ఇలాగా దేవునితో సమానంగా ఉండాలని అనుకున్న వెంటనే ఎక్కడుంది చూడండి, 13వ కిందికి చదవండి, 15వ వచనం చదవండి. నీవు పాతాళమునకు, నరకములు, 14వ వచనం చదువు. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానునిగా చేసుకుందని నీవు మనసులో అనుకుంటేవి కదా. మనసులో అనుకున్నాడు అంతే, ఇంకా మేఘమండలం ఎక్కిపోలేదు, సభాపర్వతం ఎక్కలేదు, దేవునితో సమానంగా ఉండటానికి ఒక కుర్చీ వేసుకోలేదు. మనసులో అనుకున్నాడు. అనుకున్న మరొక క్షణమే ఎక్కడున్నాడు సైతాను, పాతాళంలో ఉన్నాడు అనమాట. అంటే చూడండి, మన మనసుని మన ఒక అంతరంగంలో ఉన్న మరి తలంపులను కూడా గ్రహించేవాడు. దేవుని వాక్యము దేవుని గురించి ఈ విధంగా రాయబడింది. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే
యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశం చేసుకోలేదు. ఈయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. చూడండి, దేవుడు మనుషుల ఆంతర్యం ఎరిగినవాడు. ఇక్కడ కూర్చున్నారు, మరి ఏ విధంగా కూర్చున్నారో దేవునికి తెలుసు, నాకు తెలియదు కనుక మరి దేవుడు ఒక్కడే అని మీరు నమ్ముతున్నారా? ఆయనే రక్షకుడు, ఆయనే భూమి ఆకాశమును ఈ చంద్ర నక్షత్రములు సమస్తను సృష్టించిన దేవుడు, ఆయన మాత్రమే ఆరాధికుడని నమ్ముతున్నారా? నమ్మితే మంచిదే. ఇంకా వేరే విధంగా ఉంటే నువ్వు దేవునికి చేరుకోలేవు, దేవుణ్ణి సంతోషపరచలేవు. దేవుని సంతోషపరచడానికి మరి పరలోకంలో దేవుడు నియమించిన దేవదూత కూడా ఏమైపోయింది? తప్పిపోయింది. చూడండి, ఇక్కడ మరి మహోన్నతుడితో సమానంగా ఉండాలని అనుకున్న వెంటనే మరి త్రోయబడింది, అది నరకంలోనికి వెళ్ళిపోయింది అనమాట. అంటే దేవుని ఎదుట ఆరాధించే పని పెట్టుకున్న ఆరాధికునిగా ఉండే ఈ యొక్క లూసిఫరు ఆరాధికుడిని దేవుణ్ణి ఆరాధించే పనిలో ఉన్న ఈ లూసిఫరు పరలోకంలో ఎట్లా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? ఎవరెవరు ఆరాధిస్తున్నారు? ఆయన గొప్పతనం, ఆయన ఒక శాశ్వతమైన ఘనత, ఆయన మాత్యము, ఆయన అధికారము, ఆయన గొప్పతనాన్ని చూసిన సైతాను మరి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన వెంటనే నువ్వు దేవుని కుమారుడవని సాగిలపడుతున్నావు. చూడండి, మరి అపవిత్రాత్మ ఊకే సాగిలపడలేదు. ఎందుకు సాగిలపడింది అంటే పరలోకంలో మరి దేవుణ్ణి ఆరాధించే పని ఎవరిది? అపవిత్రాత్మదే. కనుక దేవుణ్ణి ఆరాధించమని ఎంకరేజ్ చేసేది ఎవరు? అపవిత్రాత్మనే. అయితే అపవిత్ర ఆత్మ కారణమునకు అతడు ఎట్లున్నాడు? పరిశుద్ధాత్మగా ఉన్నాడు లూసిఫరు. అయితే దేవుణ్ణి ఆరాధించే క్రమంలో అది మరి హెచ్చించిపోయి తర్వాత గర్వించి తను తానే అతడు నాశనం చేసుకున్నాడు. కనుక చూడండి, ఎవరైనా ఈ లోకంలో చాలామంది మరి వారికి నాకు నష్టం కలిగింది, కష్టం కలిగింది నాకు అని అంటారు, కానీ అది వేరే వాళ్ళ వల్ల కలగదు. ఎవరి వల్ల కలుగుతుంది? మన వల్లనే కలుగుతుంది. మనం దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నప్పుడు ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేదు. అలాంటి మనసుతో దేవుని ఎవరైతే ఘనపరుస్తారో వాళ్ళు దేవుని దగ్గర ఎల్లప్పుడూ దేవుని సంతోషపరిచే వాళ్ళగా ఉంటారు. అయితే చూడండి, ఇక్కడ సైతాను కూడా దేవుని ఘనపరిచే విధానంలోనే మరి భూలోకానికి వచ్చిన కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని అందరూ కూడా స్వస్థత కొరకు, వారికి ఉన్న వ్యాధుల కొరకు, వారికి ఉన్న సమస్యల కొరకు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. కానీ మరి అపవిత్రాత్మ మాత్రము ఆయన కనపడగానే సాగిలపడి నువ్వు దేవుని కుమారుడవని కేకలు వేస్తుంది. అంటే సైతాను కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంది. కనుక మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం. ఎలాగా మనము మన మనసు, మన ఒక జీవితం, మన శరీరం, ప్రాణం, ఆత్మ. చూడండి, చివరిగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ జ్ఞానులు కూడా దేవుణ్ణి ఆరాధించారు. ఎట్లా ఆరాధించారు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాము. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. మత్తయి సువార్త. వారు నక్షత్రమును చూసి చదవండి. చూసారండి, ఇక్కడ ఈ జ్ఞానులు దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి యేసు ప్రభుని దర్శించారు. 2 సంవత్సరాలు. మనం దేవుని మందిరం ఊళ్ళోనే ఉంటుంది. రండి 10:30కి రండి, 10:30 అంటే ఎన్ని గంటలకు వస్తారు? 11 గంటలకు వస్తారు. కానీ ఇక్కడ ఈ జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్ని నెలలు నడిచారు, ఎన్ని సంవత్సరాలు నడిచారంటే దాదాపు 2 సంవత్సరాలు నడిచారు. 2 సంవత్సరాలు. అయితే చూడండి, లోకంలో మనం అన్యులుగా ఉన్నప్పుడు, దేవుని ఎరగనప్పుడు కొన్ని నెలలు, కొన్ని వారాలు ప్రయాణించాలి దేవుని ఆరాధించడానికి. తెలియకుండానే ప్రయాణించలేదా? వేరే దేవుని మరి తిరుపతి వెళ్ళటానికి, ఇంకా శ్రీశైలం వెళ్ళటానికి, వేరే యాత్రలు వెళ్ళటానికి ఏం చేస్తారు? వారాలు, తర్వాత నెలలు ప్రయాణం చేస్తారు. ఇప్పుడు బస్సులు వచ్చినాయి, పూర్వకాలం నడిచి వెళ్ళేవాళ్ళంట. అయితే ఎందుకు చెప్తున్నానంటే దేవుని పట్ల ఉన్న భక్తి, విమర్శించడం కాదు, అంటే
ప్రజలందరూ కూడా ఎందుకు వెళ్తారు? దేవుడు అంటే ఎవరు కూడా తక్కువ అంచలేరు. దేవుని తిట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు కూడా తిట్టరు దేవుని. కానీ దేవునికి వారి పట్ల ఉన్న భక్తి ఏంటంటే వాళ్ళు మరి ఇప్పుడు కూడా కొంతమంది మా ఏరియాలో చెప్పులు లేకుండా నడుస్తారు అన్నమాట. చెప్పులు లేకుండా మరి శ్రీశైలం నడిచి వస్తారు, కర్ణాటక నుంచి శ్రీశైలం. ఎందుకంటే వాళ్ళకు దేవుని పట్ల ఉన్న భక్తి అనమాట. మరి భక్తి మంచిదే, కానీ మరి హృదయం ఎట్లుంది? అది అయిపోయినట్టనే రిటర్న్లోనే మళ్ళీ వాళ్ళ హృదయం మారిపోతుంది. అయితే ఇక్కడ మరి దేవుని వాక్యంలో దేవుని కూడా ఆరాధించడానికి వచ్చిన ఈ జ్ఞానులు 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. కానీ దేవుని యొద్దకు వచ్చి మొట్టమొదట వాళ్ళు ఏం చేశారు? సాగిలపడ్డారు. సాగిలపడి ఆయనను పూజించి తర్వాత తన పెట్టెలిప్పి బంగారు, సాంబ్రాణి, బోలములు ఆయనకు సమర్పించారు. బంగారు దేనికి గుర్తుందంటే మీరు రాజు అని యేసు ప్రభువుకు బంగారుకు ఇచ్చారు. తర్వాత ఏమిచ్చారు? సాంబ్రాణి ఎవరికి ఇస్తారు? సాంబ్రాణి దేవుడికి ఇస్తారు. దేవుడు ఆ మధ్యలో రేడియోలో కూడా, నేను చిన్నగా ఉన్నప్పుడు రేడియోలో అడ్వర్టైజ్మెంట్ వస్తుండే. ఏం అడ్వర్టైజ్మెంట్ అంటే భగవంతునికి భక్తులకి అనుసంధానమైనది అంబిక దర్బార్ బత్తి. చూసారండి? అంటే ఇప్పుడు సాంబ్రాణి అనేది దేవునికి మనుషునికి మధ్యవర్తి, అంటే వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇప్పుడు దేవునికి ఆ ఒక నిప్పులలో సాంబ్రాణి వేసినప్పుడు పొగ వచ్చేస్తుంది. కానీ దేవుడు వద్దంటే దండం పెట్టుకుంటారు. అంటే దేవుని యొద్దకు నేను వేసిన సాంబ్రాణి ఈ యొక్క పొగ పోయిందని వాళ్ళు నమ్ముతారు, సువాసన. తర్వాత మూడోది ఏమిచ్చారు? బోలం దేనికి సాదృశ్యంగా ఉంటే ఆయన మరణానికి సాదృశ్యంగా ఉంది. మీరు మరణిస్తారు, తిరిగి లేస్తారు కనుక మరి ఇజ్రాయేల్ బోలం అంటే అది ఒక సువాసన ఇచ్చే పరిమళ జల్లే ఒక ద్రవం అన్నమాట, లిక్విడ్. చూడండి, ఇప్పుడు చాలామంది చనిపోయినప్పుడు కూడా మరి అన్ని పర్ఫ్యూమ్ కొడతారు అన్నమాట, మనిషికి వాసన రావాలి, స్మెల్ రాకూడదని. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి బోలం వాళ్ళు సమర్పించారు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు కూడా అరిమత యేసేపు ఏం చేశాడు? యేసు ప్రభు వారి శరీరానికి 120 సేర్లు ఎత్తుగల బోలాన్ని ఆయన శరీరానికి పూసినట్టు మనము బైబిల్ చదువుతాం. చూడండి, ఇక్కడ మొదట ఆయన మీరు రాజుని బంగారు ఇచ్చారు, తర్వాత రెండోది సాంబ్రాన్ని ఇచ్చాడు, మూడోది బోలం ఇచ్చారు. మీరు చనిపోతారు. ఎవరి కొరకు చనిపోతారు? మా కొరకే చనిపోతారు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు మీరు చనిపోతారు. చూడండి వాళ్ళ గ్రహింపు ఎట్లుందో. ఇంకా అప్పుడప్పుడే పుట్టాడు 2 సంవత్సరాల పిల్లవాడిని కాడికి వచ్చి దేవుడు అన్నవు బాగుంది, రాజు అని బాగుండవు, కానీ ఆ 2 సంవత్సరాల పిల్లని చనిపోతావు అంటే ఎట్లుంటుంది? వాళ్ళ అమ్మకి ఎట్లుంటుంది? మరియమ్మకు చుట్టూ చూసి వాళ్ళకి వచ్చే వాళ్ళు వచ్చారు, కానీ ఏదో మీరు దీవించాలి, కానీ చిన్నపిల్లని మీకు చనిపోతారంటారు, ఇదేందని చాలామంది బాధపడతారు. కానీ అది నిజం, ట్రూత్. కనుక వాళ్ళు చెప్పారు నువ్వు ప్రజలందరి కొరకు చనిపోతావు అని. ఆయన మరణానికి సూచనగా బోలం ఇచ్చారు. చూడండి, మనం దేవుణ్ణి ఆరాధించడానికి ముందు ఈ జ్ఞానులు ఏం చేశారంటే సాగిలపడ్డారు. కనుక మనం కూడా సాగిలపడాలి. సాగిలపడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రోకెదము. ఓకే, మనం దేవుణ్ణి ఇప్పుడు ఆరాధిస్తాం. లేచి నిలబడి ఆరాధిస్తాం. ఆ మధ్యలో ఒక పాట